वरुणो ध्रुवं बाबू मेलो ध्रुवं इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ఏడుకొండలవాడ వెంకటరమణ రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకోండి. అందరూ రెండు చేతులు ఎత్తి దండం నమస్కారం చేసుకోండి స్వామి వారికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ ఆపద్బాంధవ గోవింద గోవింద వరలక్ష్మి మాతాకి వరలక్ష్మి మాతాకి అయం ముహూర్తస్ ముహూర్తోస్తు. అయ్యా పశోగష్టమహ్యమావహ జీవనం చ దిశో దిశా దుష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి యదస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి సాధ్యమేకార్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. గోవింద 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 జ్యోతిషే నమః. ప్రార్థన పూర్వక నమస్కారాది సర్వోపచారాన్ సమర్పయామి. చైర్మన్ గారు దంపతులు కూర్చోండి అయ్యా. అయ్యా లోపల స్వామివారికి హారతిస్తున్నారు రమాకాంత్ శర్మ గారు. లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయామాస గుంసృజామసి నీరాజనంతరోశుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటేశ్వర స్వామికి హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. గోవింద గోవింద అక్కడ వెలుగుతున్న దీపాన్ని చూసి గోవింద నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఇక మనకి అమ్మవారి కార్యక్రమం ప్రారంభమవుతున్నది. వరలక్ష్మి వ్రత కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా ఫస్ట్ గణపతి పూజ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే కార్యక్రమం గణపతి పూజ చేస్తున్నాము. అందరూ కూడా అక్షతలు పూలు పట్టుకోండి, దండం పెట్టుకోండి. మేము చెప్పే శ్లోకాలు గం గణపతయే నమః, విశ్వక్సేనాయ నమః అనుకుంటూ ఉండండి. అయ్యా మీ పక్కనున్న ఆడవాళ్ళకి మీరు బొట్టు పెట్టండి, వాళ్ళు మీకు బొట్టు పెడతారు. ఫస్ట్ సుమంగళీర్యం వధోరిమాకం సమేత పశ్యత నమో నమో భవతి జాయమానోన్కేతుర్దశామేత్యగ్రే భాగం దేవేభ్యో దీర్ఘమాయుః. ఆగండి, అయిపోయిందా? ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో బయట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికి కూడా స్వాగతం అండి. బయట ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరికి కూడా స్వాగతం అండి. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు అయ్యా. అలాగే రమాకాంత్ శర్మ గారు ప్రారంభం చేసుకోండి. ఓం గణేశాయ నమః. ఓం దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. నో మంత్రేశమోర్జందుహానాథేనుర్వాగస్మానుపసష్టుతైతు. ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. కూడా మీ చేతిలో 2 అక్షింతలు పట్టుకొని ఉండండి స్వామివారికి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అక్షతల పుష్పాలు
అమ్మవారి దగ్గర సమర్పించండి. గణపతి దగ్గర, గౌరమ్మ దగ్గర. అమ్మవారి మీద వేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధి. అందరూ నమస్కారం చేసి చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, మమ ఇష్టదేవత, ఇష్టదేవత, ఆశ్రిత దేవత, ఆశ్రిత దేవత, నమో నమః, నమో నమః, నమస్కారం నమస్కారం సమర్పయామి. సమర్పయామి. మీ ఇష్టదైవానికి, కులదైవానికి, బ్రాహ్మణులకి మీ నమస్కారం చేసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షతలు పట్టుకోండి, మళ్ళీ అక్షతలు తీసుకోండి. పట్టుకోండి. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా సంస్మరణాత్ పుంసాం సర్వతోదయ మంగళం. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేయమో స్మరామి. యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధర్ధ్రువాణి ధర్మధర్మవాన్. కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణౌ హరిం. సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదస్థో భగవాన్ మంగళాయతనౌ హరిః. తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. రామభర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు తీసుకోండి. అక్షతలు పట్టుకొని అమ్మవారి దగ్గర గం గణపతయే నమః అనుకుంటూ అక్షతలతో పూజ చేస్తారు. 5 సార్లుగా వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, హిరణ్యగర్భాభ్యాం నమః, పురందరాభ్యాం నమః, వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఆచమనం చేయండి. చేతిలో నీళ్ళు వేసుకొని చేయగట్టుకోండి. ఫస్ట్ మీ దగ్గర గ్లాస్ ఉంది కదండి, గ్లాసులో గ్లాసులో తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకోండి గ్లాసులో. చేతి నుంచి కుడి చేతిలోకి 3 సార్లు నీళ్లు స్వాహ అని బ్రాహ్మణుడు ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ. మొదటిసారి ఆచమ్య కేశవాయ స్వాహ ఒకసారి తాగండి. దాని తర్వాత నారాయణాయ స్వాహ రెండవసారి తాగండి. అమ్మ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరంతా లైవ్లో ఉన్నారు ఈటీవీలో, మిగతా టీవీలలో అవి చూసుకుంటూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు తీసుకోండి. అందరూ వాసన చూసి ఎడం వైపున వేసుకోండి. వెనకాల 2 అక్షతలు తీసుకోండి, ఎడం వైపున వేసుకోండి. ఉత్తిష్టంతో భూతవశాచాః ఏతే భూమి భారకాః ఏతేషావరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం ఓం ఓం అంటూ ముక్కుతో గాలి పీల్చి వదిలిపెట్టండి. కుడి ముక్కుతో కుడి రంధ్రంతోనే గాలి పీల్చి ఎడం రంధ్రంతో వదిలింది. ఓంకారం చెప్పండి మనసులో. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాతు. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సుపరో. అందరూ కూడా నమస్కారం చేసుకొని 2 అక్షతలు పట్టుకోండి. నేను చెప్పేది చెప్పండి. అందరూ కూడా దండం పెట్టుకోండి. చెప్పండి. మమ ఉపాత్త
సమస్త సమస్త దురుతక్షయ దురితక్షయ ద్వారా ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ముద్దిశ్య ముద్దిశ్య పరమేశ్వర పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మేము చెప్పే సంకల్పం వింటూ ఉన్నాను అందరూ కూడా. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే భగవతాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యవహారీక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే వర్తమాన పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యా వాసరః వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణవశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థౌ పరశివగోత్రః విఘ్నేశ్వరస్వామి దేవతాముద్దిశ్య పరశివగోత్రః విఘ్నేశ్వరస్వామి దేవతా ప్రీత్యర్థౌ అచ్యుతగోత్రః అల్వేల్మంగా పద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత ముద్దిశ్య అచ్యుతగోత్రః అల్వేల్మంగా పద్మావతీ సమేత హేమాద్రి వెంకటేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం వశిష్ఠగోత్రః సీతారామచంద్రస్వామి దేవతా ముద్దిశ్య వశిష్ఠగోత్రః సీతారామచంద్రస్వామి దేవతా ప్రీత్యర్థం. అందరూ కూడా గోత్రం పేరు చెప్పుకోండి ఒకసారి. అందరూ కూడా గోత్రనామాలు చెప్పుకోండి. అందరూ కూడా గోత్రం, ఇంటి యజమాని పేరు, తర్వాత మీ పేరు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పిల్లల పేర్లు, అందరి పేరు చెప్పుకోండి. సహకుటుంబానాం అనుకోండి అందరూ కూడా. బ్రాహ్మణుడు చెప్పింది పాటించాలి. మీరు మీ మనసు మీ దగ్గర పెట్టుకొని సహకుటుంబానామాజిష్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా అక్షతలు పట్టుకొని కళ్ళు మూసుకొని నేను చెప్పే సంకల్పం చెప్పుకోండి. వరలక్ష్మి వ్రత సంకల్పం చెప్తున్నాము. అందరూ కూడా నమస్కారం చేసుకొని నేను చెప్పే సంకల్పం చెప్పండి. మమ భర్తా సహ ఆయుష్యాభి వృద్ధ్యర్థం మమ మమ సహ స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వత్ర సర్వత్ర సకల కార్య సకల కార్య దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దీర్ఘ దీర్ఘ సౌమంగళ్య సౌమంగళ్య సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త వరలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా మమ గృహే మమ గృహే నిత్య కళ్యాణ నిత్య కళ్యాణ వైభవ వైభవ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అలక్ష్మి అలక్ష్మి పరిహార ద్వారా పరిహార ద్వారా మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టలక్ష్మి అష్టలక్ష్మి సంతానలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి సాహసలక్ష్మి సాహసలక్ష్మి ఇత్యాది ఇత్యాది అష్టలక్ష్మి అష్టలక్ష్మి మమ గృహే మమ గృహే మమ వ్యాపారే మమ వ్యాపారే స్థిర నివాస స్థిర నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జాతకరీత్యా జాతకరీత్యా గోచారరీత్యా గోచారరీత్యా ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ అనుగ్రహ
అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రావణమాస శ్రావణమాస మహాపర్వదిన మహాపర్వదిన పుణ్యకాలేన పుణ్యకాలేన భృగువాసర భృగువాసర ప్రయుక్త ప్రయుక్త సువాసిని సువాసని ప్రీత్యర్థం ప్రీత్యర్థం వరలక్ష్మి వరలక్ష్మి ప్రీత్యర్థం ప్రీత్యర్థం కల్పోక్త కల్పోక్త ప్రకారేణ ప్రకారేణ శ్రీసూక్త శ్రీసూక్త విధానేన విధానేన యావచ్చత్తి యావచ్చక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశ షోడశ ఉపచార ఉపచార పూజాంచ పూజాంచ కరిష్యమాణః కరిష్యమాణః నిర్విఘ్నత నిర్విఘ్నత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాంచ పూజాంచ కరిష్యే కరిష్యే అక్షతలు పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే సంకల్పం నేను చెప్పా, మీరు కూడా దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలని చెప్పి ఐశ్వర్యం అష్టైశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదండి, అన్నీ కూడా మనకు ఐశ్వర్యం అంటే డబ్బు కానీ సంతానం కానీ విద్య ఉద్యోగం ఇవన్నీ కూడా మనకు అష్టైశ్వర్యాలతో కూడుకున్నది. అవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకోండి. నీళ్ళు వేసుకొని కింద విడిచిపెట్టేసేయండి. చుక్క నీళ్ళు వేసుకొని కింద ఆకు వేసుకోండి, కింద భూమి మీద ఒక ఆకు వేసుకోండి తమలపాకు. ఆ తమలపాకు మీద అక్షతలు నీళ్ళు విడిచిపెట్టేసేయండి. మ్యాట్ మీదైనా పర్వాలేదు లేండి, మ్యాట్ పీల్చుకుంటుంది, ఇబ్బంది లేదు. మ్యాట్ మీదైనా పర్లేదు, అక్షతలు నీళ్ళు విడిచిపెట్టేసేయండి. అక్షతలు నీళ్ళు విడిచిపెట్టేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఆ గ్లాసుకి గంధం పెట్టండి, 3 చోట్ల గంధం పెట్టి బొట్టు పెట్టండి. గంధం పెట్టి బొట్టు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. గంధం పెట్టి 3 చోట్ల బొట్టు పెట్టి దాంట్లో ఒక 2 అక్షతలు వేయండి కలశంలో. చూసుకోవచ్చండి, 2 అక్షతలు వేయండి కలశంలో. ఎవరికైనా ఏమైనా తక్కువ ఉంటే ఇవ్వండి మీరు. 2 అక్షతలు వేయండి కలశంలో. తర్వాత ఒక పుష్పం వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా. క్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరాः. ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽథర్వణः. అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఓమా కలశే కలశం మీద చేయబెట్టండి అందరూ. సుధారిష్యతే. ఆ గ్లాసు మీద అక్షతలు పుష్పం వేసిన తర్వాత ఇట్లా బోర్లిచ్చి పట్టుకోండి అందరూ చెయ్యిని. ఆ కలశం మీద చెయ్యిని బోర్లిచ్చి పట్టుకోండి. మహాలక్ష్మే నమః అనుకుంటూ ఉండండి అందరూ కూడా. ఓం మా కలశే సుధాపతి పవిత్రే పరిశిచ్యతే. ఉద్ధైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశవాపో మృతమాప సంభ్రాణాపో విరాణాప స్వరాణాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప దేవతా ఆపో భూర్భవస్వరాపవోం. అమ్మ అందరూ కూడా చేయి తీసేసేయండి. తమలపాకుతో లోపల శ్రీకారం రాయండి. లోపల తమలపాకుతోనే నీళ్ళల్లో శ్రీకారం రాయండి అందరూ కూడా. గంగోం గంగే చయమునే చేవా కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు మహాగౌరీ మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి అందరు కూడా. దురుదక్షయకారకా కలశోదకేన. తమలపాకుతోనే మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాల మీద నీళ్లు జల్లుకోండి. పూజా ద్రవ్యాల మీద నీళ్లు జల్లండి అందరూ కూడా. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత అమ్మవారి మీద జల్లండి. దేవం దేవీం సంప్రోక్ష్య. ఆ తర్వాత మీ మీద జల్లుకోండి, మీ శిరస్సు మీద జల్లుకోండి అందరూ కూడా. ఆత్మానంచ సంప్రోక్ష్య. పవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా. యస్మరేత్ పుండరీకాక్షం సమాజ్ఞాభ్యంతర శృతి. ఓం అక్షతలు పుష్పాలు పట్టుకోండి, కళ్ళు మూసుకొని అందరూ కూడా మేము చెప్పే మంత్రాలు వింటూ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి ఆ గణపతికి దండం పెట్టుకోండి అందరూ కూడా. అక్షతలు పుష్పాలు పట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మేము చెప్పే మంత్రాలు వింటూ ఉండండి. గణపతి ఆకారం కూడా మీ కళ్ళలో రావాలన్నమాట మేము చెప్పే మంత్రాలకి. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే శ్వేతార్క గణపతయే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ కుమార గురవే
బ్రహ్మాదిసురవందితాయ సర్వాభరణభూషితాయ శశాంకశేఖరాయ ధర్మధ్వజాయ ధర్మవాదనాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం 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 గణపతయే వక్రతుండ గణపతయే వర వరద సర్వస్త్రీ పురుష వశీకర సర్వశత్రువశీకర సర్వదోషాన్ బంధయ బంధయ సర్వం వ్యాధీన్ నిగృంతయ నిగృంతయ సర్వదుష్టాన్ సంహారయ సంహారయ సర్వదారిద్ర్యాని విమోచయ విమోచయ సర్వవిఘ్నో ఛింది ఛింది భింది భింది సర్వజ్ఞానం బోధయ బోధయ సర్వశత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వర్థీన్ గురు గురు సర్వకార్యాణి సాధయ సాధయ ఓం గాం గీం గూం గైం గౌం గం గస్య గణపతయే నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహా హరిద్రాబింబే మహాగణాధిపతయే నమః సాంగం దాని తర్వాత సుదర్శనం చెప్పు పవన్. సాంగము సాయుధము సవాహనము సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం హరిద్రాబింబే మహాగౌరీ మహాగణాధిపతి ఆవాహయామి. అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేయండి అమ్మవారి దగ్గర. ఆవాహయామి స్థాపయామి పూజయామి. పవన్ గారు. ఓం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాజ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర. మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే లాలాపరీతాయ సర్వదిక్షోభణహరాయ ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహా మహాసుదర్శనాయ నమః మహాగణాధిపతయే నమః. ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తమలపాకు తీసుకొని ఇట్లా బోలుచి పట్టుకోండి గౌరమ్మ మీద. తమలపాకు తీసుకొని అందరు కూడా గౌరమ్మ మీద బోలుచి పట్టుకోండి. అసోనీతే పునరస్మాజు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగమో యోక్ష్యేమ సూర్యముచ్చరం మనుమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యదా స్థానముపహ్వయతే. అందరూ తమలపాకు గ్లాసులో వేసుకోండి. అక్షతలు తీసుకోండి. గం గణపతయే నమః అనుకుంటూ స్వామివారి దగ్గర అక్షతలతోనూ పూజ చేస్తుండండి 5 సార్లుగా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ ప్రసన్నో భవ స్థిరాసనం కురు. అథ ధ్యానం. మళ్ళీ పుష్పాలు పట్టుకొని కళ్ళు మూసుకొని గణపతిని ప్రార్థన చేయండి, ధ్యానం చేయండి. మళ్ళీ బీజాపూరగదేక్షుకార్ముకలశాచక్రాబ్జభాషోత్ఫల వీర్యగ్రస్వ విశానరత్నకలశ ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయాద పద్మకరయా శిష్టోజ్వల భూషయా విశ్వోత్పత్తి విభక్తి సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థతః. మహాగౌరీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. పుష్పాలు వేసి నమస్కారం చేయండి. ఓం ఆవాహయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. లక్షతలు వేసి నమస్కారం చేయండి అమ్మవారి దగ్గర. తమలపాకుతోని 3 సార్లు కొంచెం కొంచెంగా అమ్మవారి మీద నీళ్లు చల్లండి అందరూ కూడా. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే శివతమో
సోమో రసస్తస్య భాజయతే హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయము సమర్పయామి. మళ్ళీ అక్షతలు పట్టుకోండి చేతిలో. ఓం రక్తవస్త్రద్వయుంచారో దేవయోద్గించ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజా. శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. అక్షతలు వేసి నమస్కారం చేయండి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు. ఆయుష్యమగ్రియం ప్రతివంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేయండి అమ్మవారి దగ్గర, గౌరమ్మ దగ్గర. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ మళ్ళందరూ కూడా గంధం చల్లండి. గంధము పసుపు కుంకుమ వేయండి. శ్రీ మహాగణాధిపతి సహిత శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ. హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం త్వయా నీతం మహాదేవ. తుభ్యం దాస్యామి సుందరీ. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్షతలను పూజ చేస్తున్నాను అందరూ కూడా. నేను చెప్పే నామం అయిపోయిన తర్వాత మీరందరూ గం గణపతయే నమః అనుకుంటూ గట్టిగా పెద్దగా చెప్పాలి అందరూ కూడా. మేము స్వామివారి నామం చెప్తాము. నామం చెప్పిన తర్వాత మీరు గం గణపతయే నమః లేకపోతే గణేశాయ నమః, ఈ రెండు నామాల్లో ఏదో ఒక నామం గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఓం సుముఖాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం కపిలాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం గంగణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం హేరంబాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం గం గణపతయే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గం గణపతయే నమః. కుమారగురవే నమః. ఓం గం గణపతయే నమః. మూషికవాహనాయ నమః. ఓం గం గణపతయే నమః. పార్వతీ ప్రియపుత్రాయ నమః. ఓం గం గణపతయే నమః. మహాగణాధిపతయే నమః. ఓం గం గణపతయే నమః. అనేక నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కారం చేయండి అందరూ కూడా. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఒకసారి రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకోండి గణపతికి. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. బాబు మీరు వహించండి. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యర్భవే దివ్యేర్నానాగంధేన సంయుతః. ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. భాజాపాలు ఒక్కసారి. మీ దగ్గర వెలిగించొద్దండి. అక్కడ వెలిగిస్తున్న అమ్మవారి దగ్గరనే చూసి నమస్కారం చేసుకోవాలి. బాజా ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరౌ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపారాధన నమస్కారం చేయండి. ఇక్కడ అమ్మవారి పక్కన దీపారాధన ఉంది. బాబు ఏమయ్య బాబు అందరూ కూడా రెండు చేతులతోని అట్లా బాబు. దీపారాధనకి చూపించుకోండి చేతులు. అందరూ కూడా కళ్ళకద్దుకోండి అందరూ కూడా దీపారాధనని. దీపం దర్శయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం. గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమితాపః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు వేయండి అమ్మవారి మీద.
గణపతి మీద ఒక చుక్క తమలపాకుతో నీళ్ళు చల్లండి. తర్వాత నైవేద్యాన్ని పండు పెట్టుకోండి. ముందర ఒక పండు పెట్టుకోండి నైవేద్యం దగ్గర. తమలపాకుతో నీళ్ళు చల్లండి ఆ పండు మీద. అందరికి పండ్లు వచ్చాయి కదమ్మా, ఆ పండు దగ్గర పెట్టుకోండి. తమలపాకుతో నీళ్ళు చల్లండి. పెట్టండి. నీళ్ళు చల్లిన తర్వాత స్వామివారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రోక్ష పరిశిచ్య. విఘ్న వినాయక మూర్తికి, వేద వినాయక మూర్తికి. నీరాజంద్రశయాం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. పుష్పాలు పట్టుకోండి అందరూ కూడా. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః భోగేంద్రగణాధ్యక్ష బాలచంద్రో గజాననః శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశేతాని నామాని యఃఫరే జునయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. మహాగౌరీ దేవతాయే నమః. తవ పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. కళ్ళకద్దుకోని పుష్పాలు కూడా అందరూ కళ్ళకద్దుకొని అమ్మవారి దగ్గర సమర్పణ చేయండి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మళ్ళీ అక్షతలు పట్టు భావన చేయండి అందరూ కూడా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సలా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం మానసే కల్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయండి అందరూ కూడా. మళ్ళీ అక్షతలు వేస్తుండ 5 సార్లు వేయండి. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చావరేణ వీదయామి నృత్యం దర్శయామి వీరం శ్రావయామి ఆందోళికాయామారోపయామి అశ్వానారోహయామి గజానారోహయామి మూషికాన్నారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార మంత్రోపచార శక్త్యుపచార సర్వోపచార పూజా సమర్పయామి. అందరూ నక్షత్రాలు పట్టుకోండి. నమస్కారం చేసి చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం అనేన అనేన మహాగణాధిపతి మహాగణాధిపతి ఆవాహన ఆవాహన పూజనేన పూజనేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి దేవత దేవత సుప్రీతాః సుప్రీతాః సుప్రసన్నాః సుప్రసన్నాః వరద వరద భవంతు. భవంతు. లాగా చుక్క నీళ్ళు వేసుకొని చేతిలో నీళ్ళు వేసుకొని కింద విడిచిపెట్టేసేయండి. పరమేశ్వరార్పణమస్తు. గణపతి దగ్గర ఉన్న పుష్పం తీసుకోండి. గణపతి దగ్గర పుష్పం కళ్ళకద్దుకొని నెత్తిన పెట్టుకోండి. గౌరమ్మ దగ్గర ఉన్న పుష్పాన్ని తీసుకోండి. గౌరమ్మ దగ్గర ఉన్న పుష్పాన్ని తీసుకోండి. రెండు కళ్ళకద్దుకోండి. ఆ మధ్యలో పక్క పోవాలి నాయన. పూజ ప్రారంభమవుతుంది. ఎవరు మాట్లాడొద్దు. కళ్ళకు శిరస్సును పెట్టుకోండి. శిరస్సు పెట్టుకోండి. శిరస్సును పెట్టుకున్న తర్వాత చేయగట్టుకోండి ఒకసారి. ఎందుకంటే జుట్టును ముట్టుకున్నారు కాబట్టి. జుట్టును ముట్టుకున్నారు చేతులు చేయగడుకోండి ఒకసారి. చేయగడుకోండి. చేయగడుకోండి. తతః అందరూ నమస్కారం చేసి చెప్పండి. వర్షే 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 అమ్మా అందరూ చెప్పాలి. అందరూ కూడా వర్షే వర్షే అని అర్చకుడు చెప్తున్నాడు. మీరు కూడా అట్లే చెప్పాలి. అర్చకుడు చెప్పాలి. వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త వరలక్ష్మీ దేవి వరలక్ష్మీ దేవి పూజాంచ పూజాంచ కరిష్యే. కరిష్యే. నీళ్లు ముట్టుకోండి ఒకసారి. మధ్య వేలుతోనే మీ గ్లాసులో ఉన్న కలశంలో ఉన్న నీళ్లు ముట్టుకోండి అందరూ కూడా. అక్షతలు పుష్పాలు పట్టుకోండి. అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ గౌరీ అమ్మవారి రూపంలో వరలక్ష్మి అమ్మవారి మంత్రపూర్వకంగా
ఆవాహన చేస్తున్నాం. అక్షతల పుష్పాలు పట్టుకోండి. వరలక్ష్మీ దేవతాయే నమః అనుకుంటూ కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేయండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీష్ట ప్రసన్నా మమ సర్వదా కుశోపాశమభీతి ముద్రాంకరేర్వహంతీం కమలాసనస్థా బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం మాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భిన్న హరిద్రాబింబే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం అస్మిన్ బింబే హరిద్రాబింబే వరలక్ష్మీ దేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్షతల పుష్పాలు అమ్మవారి దగ్గర సమర్పణ చేసుకోండి. అమ్మవారి వచ్చి కూర్చున్నట్టుగా భావన చేసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని. ఇప్పటి నుంచి వరలక్ష్మి అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. మీరు మాట్లాడకుండా చేసుకోవాలమ్మా. పక్కన వాళ్ళతో కూడా పక్కన వాళ్ళతో మాట్లాడితే మీకు వచ్చే ఒక 25% కమిషన్ వాళ్ళకి పోతుంది. మళ్ళీ పోవాలి. ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. అమ్మ అందరు ఇందాకలాగా తమలపాకు తీసుకోండి. ఇప్పుడు అమ్మవారి మీద బోర్లు ఇచ్చి పట్టుకొని ప్రాణ ప్రతిష్ఠాపన చేయండి అమ్మవారిని. వరలక్ష్మి అందరూ కూడా తమలపాకుతోనే ఇట్లా బోర్లు ఇచ్చి పట్టుకోండి. వరలక్ష్మి ఓం నసో ప్రాణః అక్షోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహ్వోర్బలం ఉరువో రోజః అరిష్టా విశ్వాన్యంగాని తనూః తనువామేదః నమస్తే అస్తు మామాహి గుంసీ. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వలోకైక సర్వలోకైక పూజితే పూజితే నారాయణ నారాయణ ప్రియే దేవి ప్రియే దేవి సుప్రీత సుప్రీత భవ సర్వదా భవ సర్వదా క్షీరోదార్ణవ క్షీరోదార్ణవ సంభూతే సంభూతే కమలే కమలే కమలాలయే కమలాలయే సుస్థిర సుస్థిర భవ భవ మేఘేహే మేఘేహే సురాసుర సురాసుర నమస్కృతే నమస్కృతే సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత బలసిద్ధిరస్తు. తమలపాకు గ్లాసులో వేసుకొని కలశంలో అక్షతల పుష్పాలు పట్టుకోండి. అమ్మవారిని ధ్యానం చేయండి. వరలక్ష్మి అమ్మవారిని. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీం మధ్యే శివాకారిణీం కామాక్షీం కరుణారథార్ణవమయీం కామేశ్వరాంగస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
ఓం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః. అక్షతల పూజ అమ్మవారి దగ్గర సమర్పణ చేసుకోండి, నమస్కారం చేసుకోండి, మళ్ళీ అక్షతలు పట్టుకోండి. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహో. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః. మళ్ళీ అక్షతల పుష్పాలు వేయండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతా. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయే నమః. సువర్ణ మణిమయ సింహాసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి అమ్మవారి దగ్గర. బంగారు సింహాసనం అమ్మవారికి బంగారు సింహాసనం వేసినట్టుగా మనసులో భావన చేసుకోండి. యద్భావం తద్భవతి. మన మనసులో ఉన్న భావనే అది మన ప్రత్యక్షంగా అవుతుందన్నమాట. అది శాస్త్ర ప్రకారం అయితే అది. కాబట్టి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. బంగారు సింహాసనం వేసినట్టుగా అమ్మవారికి భావన చేసుకోండి. సింహాసనం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్త్రాన్ జ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాన్ తామిహో బహ్వయే శ్రియౌ. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. తమలపాకుతో నీళ్లు జల్లండి అమ్మవారి మీద. పాదాలు కడిగినట్టుగా భావన చేసుకోండి. అమ్మవారు రెండు పాదాలు కూడా నీళ్లు వేసి కడిగినట్టుగా భావన చేసుకొని నీళ్ళు జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క నీళ్ళు వేయండి అమ్మవారి మీద. రెండు చేతులు కడిగినట్టుగా భావన చేసుకోండి. అమ్మవారి చేతులు కడిగినట్టుగా. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. దివ్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీ. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళొకసారి నీళ్ళు జల్లండి అమ్మవారి మీద. ఆచమనీయం సమర్పయామి. ఉపైతు మాం దేవ సఖః కీర్తిష్టమణినా సహ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం. తమలపాకుతో అమ్మవారి మీద 3 సార్లు నీళ్ళు జల్లండి అమ్మవారి మీద. ఓం మా భోజిష్ఠామయో భవస్థానవూర్జే తధాతనాయ చక్షసే శివతమోరసస్తస్య భాజయతే హనః. సగేరివ మాతరః అరంగమామవో యస్య క్షయాయ జన్మధా. జనయథా జనః. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహౌ అభూతిమసమూర్తిం చ సర్వాన్నుర్నుత మే గృహాత్. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రం ముట్టుకోండి. మీ దగ్గర జాకెట్ ముక్క ఉంది కదా, ఆ జాకెట్ ముక్క అమ్మవారికి బంగారు వస్త్రం ఇచ్చినట్టుగా మనసులో భావన చేసుకోండి. ఆ జాకెట్ ముక్క ధనం పెట్టుకోండి. సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యత. అందరూ అమ్మవారికి వస్త్రాలు ఇస్తున్నారు. అందరూ కూడా అవి వస్త్రాలు చూసి దండం పెట్టుకోండి. అందరూ సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరీత. చైర్మన్ గారు గోవిందా వరలక్ష్మీ మాతా కీ, మాతా మహారాజ్ఞీ కీ. దేవస్థానం చైర్మన్ గారు కందాడి హనుమంతరెడ్డి గారు దంపతులు వరలక్ష్మి వ్రతానికి గాను వరలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రైట్ అయ్యా, 2 బ్రాహ్మణులు పూర్ణకుంభం పట్టుకొని ఇక్కడ ఉండాలి. పూర్ణకుంభం తీసుకొని వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు. ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతలు వేయండి.
అమ్మవారి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఉపవీతం సమర్పయామి మహే పశూనాగో రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. గంధం సమర్పయామి ఆయనేతే పరాజనే దూర్వారోహం తు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని రుద్రస్య గృహాయిమే భూతామజి సంభవ కర్దమా శ్రియం వాహయ మే కులే మాతరం పద్మమాలిని. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః. కుంకుమ కూడా వేయండి, పసుపు కుంకుమ వేయండి. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. మంగళద్రవ్యాన్ని సమర్పయామి. అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి. అధాంగ పూజ. అందరూ కూడా అక్షతలు వేస్తున్నారు. అందరూ కూడా అక్షతలు వరలక్ష్మీ దేవతాయే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర సమర్పణ చేస్తారండి. పాదాల నుంచి శిరస్సు దాకా అమ్మవారి నామాలు వస్తుంటాయి. అందరూ కూడా వరలక్ష్మీ దేవతాయే నమః అనుకుంటూ రండి. అక్షతలు వేస్తురండి. వరలక్ష్మీ దేవతాయే నమః అనుకుంటూ రండి. ఓం లలితాయై నమః. పాదో పూజయామి. గిరిజాయై నమః. గుల్భో పూజయామి. సుందర్యై నమః. జంఘే పూజయామి. అపర్ణాయై నమః. జానునే పూజయామి. హరిప్రియాయై నమః. ఊరు పూజయామి. ఓం పార్వత్యై నమః. కటిం పూజయామి. ఓం ఆర్యాయై నమః. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. ఓం మంగళాయై నమః. కుక్షిం పూజయామి. శివాయై నమః. హృదయం పూజయామి. మహేశ్వర్యై నమః. కంఠం పూజయామి. ఓం విశ్వవందిన్యై నమః. స్కందో పూజయామి. కాళ్యై నమః. బాహూన్ పూజయామి. ఆద్యాయై నమః. హస్తాన్ పూజయామి. వరదాయై నమః. ముఖం పూజయామి. ఓం స్వాన్యై నమః. నాసికాం పూజయామి. కమలాక్షై నమః. నేత్రే పూజయామి. అంబికాయై నమః. శిరః పూజయామి. వరలక్ష్మీ దేవతాయై నమః. సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తరశతనామ పూజాంచ కరిష్యే. అమ్మ అందరూ కూడా మహాలక్ష్మీ నమః, వరలక్ష్మీ నమః అనుకుంటూ అమ్మవారి కుంకుమ పూజ చేస్తుండే. ఈ 3000తోనే అందరం కుంకుమ వేస్తుండాలి. కుంకుమ పూజ ఇందాక చెప్పాను కదా, నేను చెప్పిన నామానికి మీరు వరలక్ష్మీ నమః అనుకుంటూ ఉండాలి. గట్టిగా అనుకుంటూ ఉండాలి అందరూ కూడా. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభవత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సుజయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వరాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం రూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదరణ్యై నమః.
ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్ర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వరణ్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కరిణ్యై నమః ఓం బిల్వలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్తే నమః ఓం సిద్ధ్యై నమః ఓం శ్రేణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం ఉపవేశ్మగతానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం మధుప్రదాయై నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓంకారాయై నమః ఓం మంగళాదేవ్యై నమః కృష్ణవక్షస్థ స్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః కుంకుమ పూజాం సమర్పయామి. అందరూ కూడా అమ్మవారి దగ్గర తోరాలు పెట్టుకోండి. మీ దగ్గర దారాలు ఉన్నాయి కదా, చేతికి కట్టుకునే దారాలు ఉన్నాయి కదా, అది అమ్మవారి మీద పెట్టుకోండి. అందరూ కూడా అమ్మవారి మీద పెట్టుకొని అక్షతలు 9 సార్లు వేయాలి. 9 సార్లు అక్షతలు వేస్తుండండి. వరలక్ష్మీ దేవతాయే నమః అనుకుంటూ ఆ తోరాల మీద అక్షతలు వేస్తున్నారు అందరూ కూడా. ఓం కమలాయై నమః గ్రంథిం పూజయామి ఓం రమాయై నమః గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమః గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమః గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మీ నమః గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయాయై నమః గ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమః గ్రంథిం పూజయామి చంద్ర సహోదర్యై నమః గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమః గ్రంథిం పూజయామి తోర పూజాం సమర్పయామి. ఆ తోరాల మీద పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయండి. తోరాల మీద పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. మీ పక్కన ముత్తైదు ఉంది కదా, ఆ ముత్తైదుకు బొట్టు పెట్టండి. మీరు బొట్టు పెట్టుకోండి. వాళ్ళకి మీరు కట్టండి, మీరు వాళ్ళకి కడతా. తోరాలు కూడా తోరాలు కట్టేటప్పుడు అందరూ కూడా నేను చెప్పిన మంత్రం చెప్తూ ఉండాలి. అందరూ కూడా తోరం కట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బొట్టు పెట్టుకోండి. అలాగే అమ్మ మహిళలందరూ కూడా మీ పక్కన వాళ్ళకి బొట్టు పెట్టాలి. మీ పక్కన వాళ్ళు కూడా మీ పక్కన వాళ్ళు బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం, ఆ తర్వాత ఒక్కొక్క కంకణమే తీసుకొని ఒక కంకణం అటు ఒక కంకణం ఇటు కట్టుకోండి. రైట్ హ్యాండ్ అందరూ కుడి చేతికే కట్టుకోవాలండి. కుడి చేతికే కట్టుకోవాలమ్మా. మిగతా కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఎడమ చేతికి కట్టుకోవాలి. ఒక వరలక్ష్మీ వ్రతానికి మాత్రం కుడి చెయ్యి. అందరూ చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. దేహి మే రమే. మళ్ళీ చెప్పండి. బధ్నామి బధ్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ సౌభాగ్యం సౌభాగ్యం దేహి మే రమే. దేహి మే రమే. 2 లక్షలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ధానిర్క్లీతవ సమే గృహే నిచ దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. అందరూ నమస్కారం చేసుకోండి. ధూపానికి అందరూ కూడా ఒకసారి అమ్మవారికి చూపించినట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. తర్వాత ఇక్కడ ఉన్న దీపారాధన నమస్కారం చేయండి అందరూ కూడా. సాధ్యం త్రివర్త్య సంయుక్తం వహ్నినాయోజితం ప్రియము మంగళం దీపం త్రైలోక్యతిమిరావహ దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. విశేషంగా వరలక్ష్మి వ్రతం మహిమ గురించి చెప్పడానికి అలాగే హేమాద్రి దేవస్థానం తరపున
వారికి స్వాగతం సుస్వాగతం అండి. అయ్యా ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయ. దగ్గర ఉన్న పళ్ళు పెట్టండి. ఇందాక పెట్టిన పండు కాకుండా వేరే పండు పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో సుమృతోపస్తమసి వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః. అమృతఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఉపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. 3 సార్లు హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేయండి. గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః. సమర్పయామి నీరాజనం. మేళం వాయించు బాబు, గట్ట మేళం. ఓం మానోహి గుంసీ జాతవేదో కామశ్వం పురుషం జగతో శ్రియా మా పరిపాతయా అమృతత్వాయ జీవతే అమృతే సత్యే ప్రతిష్ఠిత రసమన్నమిహాయుషే అభిషన్న పితుం గృణో విపాదో యే చతుష్పదః ఎడగొండలవాడ వెంకటరమణ గోవింద. హేమాద్రి వెంకటేశ్వర స్వామికి, వరలక్ష్మీ మాతాకి. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద. అందరూ పుష్పాలు పట్టుకోండి ఒకసారి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతదమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రదన్నామ మదర్వదా. కుశౌపాశమభీతిముద్రాంగరైర్వహంతీం కమలాసనస్థా బాలార్కగోడి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యం తాం. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పూలు వేసి నమస్కారం చేయండి. నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ అక్షతలు పట్టుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసినట్టుగా మనసులో భావన చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః తాని మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవతాయై నమః. ప్రదక్షిణ నమస్కారం మానసే కల్పయామి. అక్షతలు వేయండి. మళ్ళీ అక్షతలు పుష్పాలు వేస్తుండండి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చావరేణ వీదయామి. నృత్యం దర్శయామి గీతం శ్రావయామి.
అశ్వానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వోపచార పూజాం సమర్పయ యస్య స్మృత్యానామోఖ్యాత పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి. అందరూ చెప్పండి, నమస్కారం చేసి అక్షతలు పట్టుకోండి. చెప్పండి. అనేన శ్రావణ మాస మహాపర్వదిన పుణ్యకాలేన అన్యోన్య సహాయేన వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవి వ్రత పూజనేన సామూహిక వరలక్ష్మి పూజనేన భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరః పరమేశ్వరి సుప్రీతాః సుప్రసన్నాః వరద భవంతు. నీళ్ళు వేసుకొని ఇందాకలా విడిచిపెట్టేసేయండి. ఒక చుక్క నీళ్ళు వేసుకొని చేతిలో కింద విడిచిపెట్టేసేయండి. వ్రతం సువ్రతమస్తు ఆచరిత వ్రత సంపూర్ణ. ఈశ్వరో రోహిణీ దేవ్యునగా ప్రియా దేవా లక్ష్మీ దేవత నక్షత్రహారదింద గోవింద 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 వరలక్ష్మీ మాతా అమ్మ మీ కర్పూర హారతి వెలిగించి అమ్మ అందరూ కూడా నిదానంగా తిప్పాలి, హడావిడిగా తిప్పకూడదు. చీర జాగ్రత్త, అన్ని జాగ్రత్త, చిన్నగా పాత్రైర్మౌక్తికచిత్రపంక్తి విలసత్కర్పూరదీపాలిభిః తత్తత్తాళమృదంగ గీత సహిత నృత్య పదాంభోర్వహం మంత్రారాధన పూర్వకం సునిహితం నీరాజనం గృహ్యత सम्राजञ्च विराजञ्चाभिश्रेर्याजना गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे दयामास गुंसृजामसि रस्तु समस्त सन्मङ्गलानि सन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्री वरलक्ष्मी देवतायै नमः कर्पूर आनंद दिव्य मंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि गोविन्द लक्ष्मी माता की माता महारानी की जगदम्ब विश्वपालिनी माता की गोविंद గట్టిగా గోవింద 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 హేమాద్రివాస గోవింద గోవింద పదవంకులవాడ అనాథ రక్షక గోవింద. రైట్ అమ్మ, మరి ఈ విశేషం వివాహం చేసుకుంటున్నటువంటి ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆడపిల్లకి ఈ దేవస్థానం తరపు నుంచి వాళ్ళ పెళ్లి కార్డు కనుక చూపిస్తే
పట్టు వస్త్రం కూడా ఇవ్వబడుతుంది. అంటే పట్టు చీర స్వామివారి దేవస్థానం నుంచి ఆ నవ వధువుకి ఎవరైతే ఉన్నారో ఆమె అనేక విధాలుగా వృద్ధి చెందాలని, సత్సంతానం కలగాలని, వాళ్ళ కుటుంబం మంచిగుండాలన్న ఉద్దేశంతో పట్టు చీర ఈ దేవస్థానం నుంచి ఆ నవ వధువుకి ఇవ్వడం జరుగుతుంది. అలా ఎవరైనా వివాహం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ పెళ్లి కార్డు కనుక దేవస్థానం దగ్గరికి తీసుకొచ్చుంటే ఆ దేవస్థానం వాళ్ళు వారిని పరిశీలించి వారికి అందజేయడం జరుగుతుంది. ఇదొకటి. రెండవ విషయము, శ్రీనివాస్ గుప్తా గారు మకర తోరణాలు స్వామివారికి అమ్మవార్లకు చేపించడం జరుగుతుంది. చాలా శుభ సంతోషం అండి. మకర తోరణం లేక స్వామివారు ఇదిలో ఉన్నారు. చాలా ధన్యవాదాలండి. అలాగే మూడో అంశము, రేపు 28వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి ఉందా? రాఖీ పౌర్ణమి కదా. అదే రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. ఉదయం 5ంటికి సుమారు ప్రతి గిరి ప్రదక్షిణకి 2000 మంది 1500 మంది అట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి వచ్చిన పౌర్ణమి కూడా హాలిడే కాబట్టి ఉదయం 5ంటికి గిరి ప్రదక్షిణలో పాల్గొని తదుపరి మీ సోదరులకి రాఖీ పండగ చేయండి. చాలా సంతోషకరం. శుభమస్తు. ఎవరైనా మీ ఇండ్లలో కళ్యాణం చేయించుకోదలుచుకుంటే ఈ దేవస్థానంలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఈ దేవస్థానంలో నిత్యం స్వామివారికి అర్చించే విగ్రహాలు, ఆ విగ్రహాలే మీ ఇంటికి వచ్చి ఈ దేవస్థానం అర్చకుడు వచ్చి అక్కడ ఆ ఇంట్లో కళ్యాణం చేయించడం జరుగుతున్నది. వారం రోజుల ముందర మీరు చెప్తే ఆ డేట్ని ఫిక్స్ చేసి మీ ఇంట్లో దేవస్థానం తరపునే కళ్యాణం చేస్తారు. దీనిని గృహ కళ్యాణం అంటారు అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ ఇంటికే స్వామివారు స్వయంగా వచ్చి మీ ఇంట్లోనే కళ్యాణం చేసుకునే అవకాశాన్ని హేమాద్రి దేవస్థానం కల్పించింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా స్వీకరించి మీ ఇళ్లలో కళ్యాణం చేసుకోండి. చాలా సంతోషంగా ఉండండి. శుభమస్తు. అలాగే 4వ విషయం, దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. వచ్చే నెల పితృపక్షాలు రాబోతున్నాయి. పితృపక్షాలు అంటే పెద్దలకు పెట్టే పక్షాలు మీ అందరికీ తెలుసు. ఆ పక్షాలలో మీ పెద్దల పేరు మీద తృణమో ఫలమో ధాన్యమో ఏదో ఒకటి ఆ అన్నదానానికి మీరు అందించినచో లేదా ధన రూపేణా ఏదైనా ఇచ్చినచో ఆ రోజు ఒకరోజు మీ పేరు మీద ఎవరైతే పేరు చెప్తారో వారి పేరు మీద ఇక్కడ అన్నదానం, నిత్యము అన్నదానం అందించబడుతుంది. అన్నదానం చేయబడుతుంది. అన్న ప్రసాదం 10 మంది భక్తులకి అందించడం చాలా మంచిది, విశేషం కూడా. అలాగే ఈ దేవస్థానం బృహత్కాలంగా చాలా ముందరకు వెళ్తున్నది. ఎవరైనా భక్తులు ఇంకా చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటే, ఇయ్యని వాళ్ళు పెండింగ్లో ఉంటే, ఇంకేదన్నా కొత్త ఏదైనా వస్తువులు చేపించదలుచుకున్నా, ఇంకేదైనా చేయదలుచుకున్నా, ఇప్పుడు మనకి ఉదాహరణకి లక్ష్మీదేవి విగ్రహం కావాలి, సుమారు 2.5 లక్షలు అవుతుంది. అటువంటి విగ్రహం కావాలి. ఎవరైనా దాతలు ముందుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఇప్పించినచో ఇటువంటి వరలక్ష్మి వ్రతం చేసే ముందర వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ముందర అభిషేకం చేసుకొని దాని తర్వాత అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మనం అభిషేకాన్ని కూడా మనం తిలకించవచ్చు అనమాట. కాబట్టి ఎవరైనా భక్తులు ముందుకొచ్చి ఈ విశేష సేవలో మీరు కూడా పాల్గొని సకల శుభాలు పొందాలని మనవి. అలాగే 2 అక్షింతలు చేతిలో పట్టుకోండి. అర్చక స్వామివారు యజ్ఞేన ఓం యజ్ఞేన యజ్ఞమగిదంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నాగం మహిమానస్సదంతే గత్రూర్వే సాధ్యాస్సంతి దేవాః. వరలక్ష్మీదేవతాయే నమః. 2 నక్షత్రాలు వేసి అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేయండి. అమ్మ ఆకు అక్షింతలు వేశారా అయ్యా? అందరూ అక్షింతలు వేసిన తర్వాత ఆ 2 చేతులు పైకి పెట్టాలి. పైకి పెట్టి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీం శ్రీయే నమః. ఓం శ్రీం శ్రీయే నమః. ఓం శ్రీం శ్రీయే నమః. 11 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః. 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 ఓం శ్రీం శ్రీయే నమః అనట్లే. మీరు ఎవరు అన్నట్లు నేనే అంటున్నా 11 సార్లు. యథాస్థానం ప్రవేశయామి. అమ్మవారిని కదిలించండి, ముందుగా కదిలించండి. మీ ముందర కదిలియండి చుట్టూతా. రైట్ అమ్మ, ప్రశాంతంగా ఇప్పుడు అమ్మవారిని పైకి ఇట్లా ఎత్తుకోండి. బాబు సాయి అందరూ కూడా చుట్టూతా ప్రదక్షిణ చేసుకొని వచ్చి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి లైన్గా స్వామివారి దగ్గర పోయి, అమ్మవారు ఎక్కడ ఉంటుంది?
అమ్మవారు ఎక్కడ ఉంటుంది? లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది? స్వామికి ఎక్కడ ఉంటుంది? లోపల పోయి స్వామివారిలో చూసుకొని అమ్మవారిని నమస్కారం చేసుకొని బయటకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి.